1+1 ఆఫర్ అనే మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి అద్భుతమైన స్టోరీ, లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే సినిమా. అలాగే నిజంగా డైరెక్టర్ గారు శ్రీరామ్ గారు అసలు గ్రేట్ అండి. ఎందుకంటే ఒక మంచి స్టోరీ తోటి, ఒక మంచి కాన్సెప్ట్ తోటి, మంచి ఆర్టిస్టులతో వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్యాడింగ్ అని కాదు భయ్య, ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి, అంటే జబర్దస్త్ నుంచి కానీ అలాగే చూసుకుంటే నిజంగా భయ్య మీ క్యారెక్టర్ వైజ్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, బ్రదర్ చాలా సినిమాలు చేసిన బ్రదర్. ఈ సినిమాలో తన క్యారెక్టర్ నిజంగా క్యారెక్టర్ వైజ్ గా చూసుకున్న డైలాగులు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు అద్దెలో కొట్టేశారు. మనోడితో ఒక ఫైట్ ఉంటుంది సినిమాలో, ఆ ఫైట్ మామూలు భయ్య. నిజంగా ఇంతవరకు మనం ఇన్ని సినిమాలు వాడుకున్నారు, చాలా మంది డైరెక్టర్లు ఎలా వాడుకోవాలో తెలియదు. నిజంగా చాలా మంచిగా చూపించారు సార్. నిజంగా మనోడిని అయితే ఆ ఫైట్ కానీ, కంపోజింగ్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆ లుకింగ్ వైజ్ గా నిజంగా చెప్తున్నా భయ్య, ఈ సినిమా ద్వారా నీకు ఖచ్చితంగా ఆఫర్లు వస్తాయి. అందులో ఎలాంటి లేదు, అసలు క్రేజీ. అసలు సినిమా చాలా బాగుంది భయ్య. అలాగే హీరోయిన్ మౌనిక గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు తన గ్లామర్ కానీ, అసలు అంటే తెలుగు జాతి ఆడపడుచులకు అనిపించింది నాకు సినిమా. అసలు తన క్యారెక్టర్ చాలా క్యూట్ గా, ఇన్నోసెంట్ గా చాలా బాగుంది. అలాగే శ్రీరామ్ గారి గురించి, హీరో గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అతను చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఈ సినిమాకి సంబంధించి అయితే వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. ఖచ్చితంగా నేను క్లియర్ చెప్తున్నా, ఈ రోజు 5 సినిమాలు చూడొచ్చు భయ్య. ప్రీమియర్ షో చూసాను, ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు కానీ చాలా మంచి సినిమా. మనసుకి చాలా హ్యాపీగా అనిపించిన సినిమా ఏంటంటే 1+1 అనే ఆఫర్ అనే సినిమా చాలా బాగుంది భయ్య. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే మ్యూజిక్ కూడా చాలా బాగా ప్లస్ అనుకోవచ్చు. మనోడు మ్యూజిక్ మామూలు కొట్టాడు. అసలు మన బ్రోది నిజంగా సినిమా వస్తుంది, మెయిన్ లీడ్ పడే సినిమా వస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇంత హైట్ ఉండి, ఇంత కట్అవుట్ ఉండి, నిజంగా గుడ్ లుకింగ్ ఉండి, చాలా మంది డైరెక్టర్లు ఏదో క్యారెక్టర్ వైజ్ గా ఇచ్చారు కానీ ఎవరికి పర్ఫెక్ట్ గా వాళ్ళకి. నిజంగా చెప్తున్నా, శ్రీరామ్ గారు డైరెక్టర్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అలాగే నిజంగా విలన్ రోల్లో కానీ సెంటిమెంట్, అంటే విలన్ అంటే విలనే చూపించాడు కాదు భయ్య, అసలు క్యారెక్టర్ తనకు ఒక మెయిన్ హీరో లెక్క కూడా చూపించారు. అసలు అది క్రేజీ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. శ్రీరామ్ అన్న హీరో ఒక లెవెల్ అనుకుంటే, మనోడు నిజంగా రాజేష్ బ్రో అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. చాలా బాగుంది భయ్య, అసలు మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్తే అరే ఏముందిరా అని మాత్రం ఆ ఫీల్ తో బయటకు వస్తారు. డోంట్ మిస్ భయ్య, చాలా బాగుంది సార్. సినిమా చాలా సూపర్, చాలా బాగుందండి. సినిమా క్లైమాక్స్ కానీ, ఇంకోటి స్క్రిప్ట్ డైరెక్షన్ కానీ ఇంకా చాలా బాగున్నాయండి. డైరెక్షన్ అయినా సరే, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇంకొకటి సినిమాల స్టోరీ అయినా, ఆ డైలాగులు అయినా, అన్న చెల్లెళ్ళ అనుబంధం అయినా సరే, ఒక డబ్బు పిచ్చి ఉండి అన్నని ఎలా మార్చుకున్నది, తను ఎలా ఉండాలి ఏంటిది, ఇంకొకటి సాంగ్స్ అయినా, ఫైట్స్ అయినా చాలా బాగున్నాయండి. ఇంకోటి డైరెక్టర్ గారు ఇలాంటి సినిమా ఇంకెన్నో చాలా సినిమాలు చేయాలి, మాలాంటి వాళ్ళకి కొత్త మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఈ సినిమాకి మా ఫ్రెండ్ రాజేష్ మెయిన్ లీడ్, ఒక అన్నగా, ఒక మెయిన్ విలన్ గా చేస్తున్నాడంటే ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దామని వచ్చినాం. కానీ ఫస్ట్ ఈ సినిమా చూడంగానే ఫస్ట్ మెచ్చుకోవాల్సింది మన డైరెక్టర్ గారిని. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ ఒక కథ వివరణ కానీ, అంటే ఎలా అంటే మనం ఒక సినిమా చేయాలంటే పెద్ద ఆర్టిస్టులు ఉండాలా, అందరికి తెలిసిన వాళ్ళు ఉండాలి, పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉండాలి అని చెప్పి, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చూడడానికి రాలేని టైంలో మన ఒక డైరెక్టర్ గారు ఈ యొక్క సెలెక్షన్ చేసుకుని హీరోని కానీ, హీరోయిన్ కానీ, మా ఫ్రెండ్ రాజేష్ని కానీ, కొత్త వాళ్ళని తీసుకొని, కొత్త కాన్సెప్ట్ తీసుకొని చేసిన విధానం కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, దర్శకత్వం కానీ, అలాంటి దర్శకత్వం చేసినందుకు సార్, డైరెక్టర్ సార్, మీరు మీలాంటి వాళ్ళు రావాలి ఇండస్ట్రీలో, మాలాంటి ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయని మాకు నమ్మకం కలిగింది సార్. మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. మా ఫ్రెండ్ రాజేష్ కానీ, రేపు నేను కావచ్చు, మా ఫ్రెండ్ ఉమేష్ కావచ్చు, మాలాంటి వాళ్ళు ఎదగాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. ఇప్పుడు ఆడియన్స్ చెప్పేది ఏంటంటే, కొత్త ఆర్టిస్టులు వస్తున్నాము, ఎంకరేజ్ చేయాలి, మమ్మల్ని ఆదరించాలి. కొత్త డైరెక్టర్ గారు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, మేము కూడా మంచి సినిమాలు తీస్తున్నాము. మా డైరెక్టర్ గారు మా కోసం, మీకోసం అన్ని కష్టపడి తీస్తున్నారు. మీరు కూడా చూసి సినిమా చాలా అంటే చాలా మంది, నేను సినిమాకి వచ్చింది మా ఫ్రెండ్ కోసం, కానీ ఒక డైరెక్టర్ గారు తీసిన విజన్ కానీ, సినిమా అనేది 1+1 ఆఫర్కి 1+2 ఆఫర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఎంత బాగుందంటే సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎలా చెప్పాలంటే, మన కుర్రాళ్ళకి మాట్లాడాలంటే ఒక హీరోయిన్ గారి గ్లామర్ కానీ, హీరో గారి యాక్షన్ కానీ, మా ఫ్రెండ్ హీరోయిన్ గారి గ్లామర్ అనేది వేరే లెవెల్. మన బాయ్స్ అది కానీ, హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ, మా రాజేష్ విలనిజం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఒక కథ ట్రాక్ కానీ, అది కానీ డైరెక్షన్ అనేది వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ అనేది. అసలు ఆ డైరెక్షన్ గురించి చెప్పాలనుకుంటే
ఫస్ట్ మనం ఏంటంటే అసలు డైరెక్టర్ గారు తీసే విధానం అనేది మనకి వెంటనే తెలుస్తుంది. అందులోని అసలు స్క్రీన్ ప్లే చేసింది మనకి, అసలు ఎగ్జైట్మెంట్ ఏంటి, చెల్లి కోసం అన్న పిచ్చెక్కిపోయే విధానం, ఒక అన్ని బా చాలా బాగా తీశారు సార్. అన్ని చూడండి, అన్నీ ఉన్నాయి, హీరోయిన్ అందాలు ఉన్నాయి, అన్న ఎమోషన్ ఉంది, వినండి ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. రండి బ్రదర్స్, ఈ సినిమాకి రండి. 1+1 కాదు, 1+2 ఆఫర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. రండి చూడండి, ఓకేనా. ఆఫర్ సినిమా చాలా బాగుందండి. 1+1 ఆఫర్ సినిమా చాలా బాగుందండి. ఇది యాక్చువల్గా ఇంత పెద్ద అవకాశం మా ఫ్రెండ్ రాజేష్ భూపతికి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా బాగా అంటే చాలా నేను అనుకునే ఎక్స్పెక్ట్ అంటే చాలా బాగా చేశాడు వీడు. ఇలాంటి ఆఫర్లు బాగుంది, చాలా రావాలని నేను మరీ కోరుకుంటూ డైరెక్టర్ గారికి ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సినిమా మొత్తం చాలా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడాల్సిన సినిమా ఇది, తప్పకుండా చూడండి. 1+1 ఆఫర్ ఈ సినిమాకి బ్యాక్ ఉండి కోఆపరేట్ చేసినటువంటి శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సీన్లే రాకపోయినా ఏం జరుగుతుందని చెప్పి అమౌంట్ ఏంటో దాని మీద డిస్కస్ చేసేవాళ్ళు బాగా. షూటింగ్ కూడా రాకపోయేవాళ్ళు. కాకపోతే వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళిద్దరు సపోర్ట్తోనే ఈ సినిమా ఈ రోజు ఇక్కడ ఉండగలిగినాం యాక్చువల్గా. సో వాళ్ళకి కంపల్సరీ నేనైతే జీవితాంతం ఉంటాను. అటువంటి సినిమా ఇది, చెప్పలేను దీని గురించి. యాక్చువల్గా చాలా కష్టపడ్డాను అని కష్టపడ్డా కానీ సినిమా కోసం కష్టపడ్డాను. అది ఆడియన్స్ చెప్తారు. చిన్న సినిమా, క్యూట్ సినిమా, చూడండి, దయచేసి చూడండి. అంటే మేము ఎక్కువ ప్రెజర్ చేసి చెప్పేది కాదండి సినిమా. 1+1 ఆఫర్ అంటే అసలు ఏమి ఇచ్చాడు ఆఫర్, ఎందుకు ఇచ్చాడు, ఎలా ఉంటుంది ఈ ఆఫర్ అనేది. మీరు షాపింగ్ మాల్కి వెళ్ళి ఉంటారు, బట్టలు కొని ఉంటారు, 1+1 ఆఫర్ అని చెప్పి చాలా చూసింటారు. కానీ ఈ సినిమాలో 1+1 ఆఫర్ అంటే ఏంటి అనేది మీకు 100% ఉంటుంది. దీంట్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది. డబ్బు పిచ్చున్నటువంటి అన్నయ్య చెల్లెలాసి కూడా కొట్టేయడం అనేది దీంట్లో టోటల్గా ఆల్మోస్ట్ సెంటిమెంట్ ఉంది, చిన్నపాటి రొమాంటిక్ ఉంది. సో ఇలాంటివి అన్నీ ఉంది కనుక ఒక్కసారి చూసి ఈ చిన్న సినిమాను ప్లస్ అట్లనే మా టీంని ఆశీర్వదించాలిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. 1+1 ఆఫర్ సినిమా చాలా బాగుంది. మిత్రుడు శ్రీరామ్ నాకు చాలా రోజుల నుంచి పరిచయము. ఈ సినిమా గురించి చాలా అంటే చాలా కష్టపడ్డాడు, చాలా ఎఫర్ట్ పెట్టిండు. ఆర్టిస్టులందరికీ కంగ్రాచులేషన్స్, టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. హీరో శ్రీరామ్, హీరోయిన్ మోనికా గారు అండ్ రాజేష్ క్యారెక్టర్ అయితే అసలు సూపర్ అదుర్సు, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ అక్కడ ఓడియన్లో చూసి వచ్చిన, బయటికి రాగానే రాజేష్ గురించే మాట్లాడినా మన శ్రీరామ్ గారితో. అందరికీ టెక్నీషియన్స్కి అందరికీ సినిమా బాగా ఆడాలని, అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ ఆల్. అందరూ చిన్న మూవీస్ అని థియేటర్కి రారు, ఓటీటీలో వచ్చేస్తున్నాయని చూస్తున్నారు. స్టోరీ చాలా బాగుంది, ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి. శ్రీరామ్ గారు ఎప్పటి నుంచో దీనికోసం వెయిట్ చేస్తున్నారు, చాలా కష్టపడ్డారు. సో ఫైనల్లీ ఈరోజు థియేటర్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ డైరెక్టర్ గారు మాకు స్టార్టింగ్లో కలిసినప్పుడు ఏదో అనుకున్నాము, అంటే ఈయన ఏం తీస్తాడులే, ఈయన డైరెక్టరా అనుకొని నేను అనుకున్నాను స్టార్టింగ్లో. అని ఎంత ఉందా ఇంట్లో అనుకొని, ఇలా డబ్బులు లేకపోయినా కూడా ఇంట్లో నుంచి ఏదో వీళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళాలి, వాళ్ళకి ఖర్చులు లేవు, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి అని చెప్పేసి, రాజేష్ నేను స్కూల్ ఫీజులు అనవసరం లేదు, మన సినిమాకి నాకు కావాల్సింది ఇవన్నీ, నేను ఇవన్నీ చూసుకుంటాను, నాకు ఇవన్నీ సంబంధము అని చెప్పేసి నాకు సినిమా స్టార్టింగ్ ఏదైనా కూడా నా ఆస్తి అయినా కానీ, నా ఇల్లు అయినా కానీ, ఏదైనా కానీ, నాకు ఏది వచ్చినా కూడా రాకపోయినా కానీ సినిమా స్టార్ట్ అవ్వాలి, సినిమా పూర్తి అవ్వాలి, నేను పెట్టుకుంటాను, నాది ఎంతైనా కానీ అని చెప్పేసి ఎంత దిగేసిన ఆయన ఎంత డౌన్ అయినాడు, ఎంత కష్టపడుతున్నాడో అని నాకు తెలుసు. ఆయన మొత్తం కానీ ఎంత బాధలో చెప్తున్నా కానీ నాకు కూడా అప్పుడప్పుడు ఏడుపు వస్తుంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఎంత బాగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సార్, చాలా అండ్ అండ్ హీరోయిన్ గారు కూడా మన మోనికా నా ఫ్రెండ్ చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ ఇంకోటి నీకు ఇంకా ఇలాంటి నా క్యారెక్టర్ చెల్లెలు, బట్ ఇలాంటి క్యారెక్టర్ నీకు ఎన్నో రావాలమ్మా, నీకు చాలా నేను కోరుకుంటున్నాను.
మీకు ఇలాంటి క్యారెక్టర్లు చేసుకుంటూ మంచి మంచి ఒక హీరోయిన్ గా చేసుకుంటూ ఒక మంచి క్యారెక్టర్ ఒక మంచి లెవెల్ కి వెళ్తూ మా ప్రొడ్యూసర్ గారు కూడా నేమ్ మర్చిపోయాను, సారీ సార్, నెక్స్ట్ టైం వస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.